హాయ్, వెల్కమ్ టు శుభమస్తు. ఈ ఉమ్మెత్త పువ్వులు వినాయకుడికి 21 పత్రిలో ఇది ఒకటిగా చేర్చి వినాయక చవితికి మనం పత్రిని పెడతాం కదా, అది. అలాగే ఈ పువ్వులతో శివుడికి అభిషేకం చాలా ప్రీతికరం. బోలా శంకరుడు వెంటనే వరాలు ఇస్తాడని తెలుసు కదా. అలాంటి ఈ ఉమ్మెత్త చెట్టు మన ఇంటికి గ్రహ దోషాలు, దిష్టి దోషాలు, నర దోషాలు ఇవన్నీ ఉంటాయి అని మనకి తెలుసు కదా. అట్లాంటివి కూడా ఏమన్నా ఉన్నాయి మనకి, అవి పోవాలి అనుకుంటే కూడా వీటిని తీసుకెళ్ళి ఒక చెట్టు కొమ్మని మనం పెట్టుకోవచ్చు ఇంటి ముందు. కలబంద చెట్టు అట్లా పెట్టుకుంటాం కదా దిష్టికి, ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇవేనండి, చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మన ఇంటికి కానీ మన శరీరానికి కానీ. ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. ఇవి శంకు పువ్వులు, ఇవి కూడా వినాయకుడికి శివుడికి చాలా ప్రీతికరమైన పువ్వులు శంకు పువ్వులు. ఎక్కడైనా దొరికితే చిన్న మొక్క పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా ఏ అవసరం వస్తుందో మనకు తెలియదు కదా. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అలాంటి అవసరాలకి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు వేప, మర్రి, రావి ఇటువంటివన్నీ పెట్టుకుంటున్నాం కదా. ఇది ఇంట్లో పెట్టుకోకర్లేదు, బయట పెరట్లో పెట్టుకోవాలి, చిన్న కుండీలో. ఎప్పుడైనా చిన్న ఆకు పసర తీసుకొని పుండులు, దెబ్బలు తగిలిన చోట కూడా రాయొచ్చు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాటికి కూడా ఆ జాయింట్ల దగ్గర కూడా ఈ పసర రాసుకోవచ్చు. అది వెంటనే నొప్పి రిలీఫ్ అవుతుంది మనకి. ఓకే అండి, నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.